చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ డబ్బా నువ్వు, నా డబ్బా నేను కొట్టుకుందాం అనుకో, కొట్టుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. సెల్ఫ్ డబ్బా అవుతుంది. పద పద ముందు ఇంటర్వ్యూకి వెళ్దాం. జబర్దస్త్ అనే ఒక అంతఃపురం ఒక యువరాణి ఎంటర్ అయింది అనమాట. డైలాగులతో మైమర్పించి మీ అందరినీ ఆనందింపజేస్తుంది. ఉద్యానవనంలో వాళ్ళు చేరలేదు, అడ్జస్ట్ అవ్వండి పాప. సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను. మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అలా పర్సనల్గానే సత్య, లేకపోతే ఫిజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి? ఎంతోమంది అంటే నేను అడిగే క్వశ్చన్కి కారం కొట్టేసి టక్కలు లేచి వెళ్ళిపోతారు. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? బట్ ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. జబర్దస్త్ సత్యానాల కామెడీ స్టార్ సత్యానాల ఇప్పుడు ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీని అందరికి. వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీరు రిలేషన్లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని. నిజం చెప్తున్నా, తవ్వగానే మాకు రూమ్లో ఉంటుంది అనమాట ఆయన. ఇంకా ఒక మాట అన్నావు, నేను జబర్దస్త్ సత్య అంటేనే ఇష్టపడతాను, నేను అక్కడ బాగా మిస్ అవుతున్నాను, నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరూ గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని. సో ఇవన్నీ మైండ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రావు కదా, ఏంటి గట్టి రీజన్ ఏంటి బయటికి రావడానికి? మరి ఆయన వచ్చేయడం వల్ల వచ్చామని. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా రకరకాలుగా ఆ షో మీద ఆరోపణలు చేశారు ఈ మధ్యకాలంలో. బిఫోర్ చూసుకుంటే ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏమని చెప్తావు అసలుకి? ఎన్నో వస్తున్నాయి, నేను తక్కువ చేసి మాట్లాడలే. సుధీర్ అండ్ అనసూయ ఎందుకు వచ్చారంటే రీజన్ ఏం చెప్తావు? నేను సేఫ్ అవ్వడానికి నేను ఆన్సర్ చెప్పట్లేదు, మొక్క మీద చెప్తాను, నేను క్లారిటీగా ఉంటా. బట్ మనం కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అలా వచ్చిపోయే క్యారెక్టర్స్ కానీ వెనక నిలబడే క్యారెక్టర్స్ కానీ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఈ లైఫ్లో జరిగింది కదా, నేను కొన్ని సినిమాలో చూశాను నిన్ను. ఎంతసేపు వాళ్ళకి రావడం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ది ఆఫీస్కి ఫోటోలు పట్టుకుని తిరిగా నేను. బావా ఒకసారి రావా, వాయిస్కి వెళ్ళా వీడియో కదా. ఆశ దేశ చెప్పేస్తారు మరి. ఇదేనా జబర్దస్త్లో కామెడీ చేసేది? మేము కూడా ఇక్కడ కూర్చొని కామెడీ చేయగలం. అబ్బా ఓకే. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2013 ఐ థింక్ జబర్దస్త్ అనే ఒక అంతఃపురం అనమాట. అంతఃపురంలో చాలామంది చెలికెత్తులు ఉండేవాళ్ళు. బట్ ఆ చెలికెత్తులు అందరినీ కాదని 2014 ఐ థింక్ జనవరి ఆర్ ఫిబ్రవరి ఒక యువరాణి ఎంటర్ అయింది అనమాట. ఆ యువరాణి ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్లో చెలికత్తెల్ని అలా ఇలా 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 ఆటాడిచ్చి మళ్ళీ ఒక్కసారిగా దూరం అయిపోయారు. మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత చెలికత్తెలకి ఏమాత్రం తగ్గిపోదు ఈ యువరాణి వచ్చిందంటే చెలికత్తెలు అందరూ కూడా సైలెంట్ అనేలా యాక్ట్ చేశారనమాట. ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డ్యాన్స్లో కానీ తనకు తానే సాటి అనిపించుకుంది. సో ఇప్పటికీ అర్థమై ఉంటుంది, షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సత్యశ్రీ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ సత్యశ్రీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. యా, ఈరోజు సెట్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది. యాక్చువల్లీ నాకు సెట్ అయితే నాకు చాలా హ్యాపీ అంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది రాగానే. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. ఈ లైట్స్ అంతా కూడా అంటే నాకు ఇలాంటి అంబిషన్ అంటే చాలా 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 ఇష్టం. ఓకే, సో మిమ్మల్ని చూడగానే ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎలా చెప్పాలి, సత్యశ్రీ అంటే మా అందరికీ చంద్ర స్కిట్లో చీర కట్టుకొని ఒక పెద్ద ఆంటీలాగా ఏదో గయ్యాలి సూర్యకాంతంలాగా కనిపించేవాళ్ళు. ఆమెను మైమర్పించేలా చేసేవాళ్ళు యాక్టింగ్ కూడా. అలాంటిది ఇలా సత్య ఒక్కసారిగా టీ షర్ట్లో జీన్స్లో కనపడగానే నా ఒరిజినల్ ఇలాగే కదా అంటే ఒక్కసారిగా నేను కూడా ఫ్లాట్ అయిపోయా.
థ్యాంక్ యూ. ఒరిజినల్గా అంటే అక్కడ స్కిట్ కాబట్టి శారీస్లో అలా గెటప్లో ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాము. బట్ ఒరిజినల్గా ఇలాగే ఉంటాం కాబట్టి ఇలాగే వచ్చాను అనమాట. ఓకే. సో అది. సో బేసికల్గా ఫస్ట్ రాగానే ఫస్ట్ నేను మిమ్మల్ని చూడటం ఇది ఎక్కడ కమెడియన్ ఫేస్ కనిపించలేదు నాకు, ఒక హీరోయిన్ లా కనిపించారు. సత్య వచ్చే అమ్మ వద్దొద్దు వచ్చే కిందకి వచ్చే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంటే చాలామంది అదే అంటూ ఉంటారు, మీది కామెడీ ఫేస్ కాదండి, ఏదో చార్మ్ ఉంటుంది మీ ఫేస్లో అని చెప్పి. సో ఏమో మేబీ నాకు అక్కడ సక్సెస్ దొరికింది. సక్సెస్ మీన్స్ ఒక ప్లాట్ఫామ్, నాకు యాక్టింగ్ స్కోప్ అక్కడ దొరికిందనమాట. ఏదైనా యాక్టింగ్లో ఒక భాగమే, కామెడీ కానీ సీరియస్నెస్ కానీ ఆర్ ఎమోషనల్ కానీ ఏదైనా కూడా ఒక యాక్టింగ్లో ఒక భాగం కాబట్టి దాన్ని నేను తీసుకొని నాకు కామెడీ రోల్ వచ్చింది, నేనేంటని ప్రూవ్ చేసుకున్నా. సో ఆన్ స్క్రీన్ సత్య అంటే మా అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవ్వలీలుగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఆఫ్ స్క్రీన్ సత్య అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే బికాజ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అవ్వాలని అందరి కోరిక, నా కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చి అక్కడ కూర్చున్నందుకు సో ఐ హ్యావ్ టు గివ్ 100%. థ్యాంక్ యూ. బికాజ్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చామంటే మనకంటూ ఒకటి ప్రూవ్ చేసుకున్నాక ఇద్దాము, ఏంటి అనేది తెలియకుండా ఇప్పుడు వచ్చేసి కూర్చొని నేను ఇది అని అంటే అది కాదు. జనాల్లోకి నేను వెళ్ళా, నా గురించి తెలుసుకోవాలని జనాలకు ఉంటుంది కదా, సో అది నేను ప్రూవ్ చేసుకోవాలి జనాలకి. ఇంకా నేను ఇలా మాట్లాడడం ద్వారా ఇంకా దగ్గర అవ్వచ్చు, అందుకని చెప్పే నేను ఇంకా మీరు కాల్ చేయగానే ఓకే, ఇంకా మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, ఎంతో గొప్ప వాళ్ళు కూర్చున్న ఈ సీట్లో నేను కూర్చున్నాను, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే. యా, కాసేపు ఆన్ స్క్రీన్ సత్యాన్ని పక్కన పెట్టేద్దాం, ఒక 10 minutes ఆఫ్ స్క్రీన్ సత్యకి వద్దాం. ఓకే. అసలుకి మా సత్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి ఫ్యామిలీ ఏంటి, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? సో నా బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కాదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నా సొంత ఊరు తణుకు, అక్కడే చదివాను, పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే, డిగ్రీ కంప్లీట్ చేశాను అక్కడే. యాక్చువల్లీ 10th అవ్వగానే నేను వచ్చేసా ఇండస్ట్రీలోకి. సో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అని అంటే, మా మదర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో పెద్దరాయిలో చేశారు కదా అమ్మ? ఎగ్జాక్ట్లీ, పెద్దరాయిలో బ్రహ్మానందం గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో చాలా మూవీస్ చేసేవారు, అంటే పెళ్లి కాక ముందు. అది ఆఫ్టర్ మ్యారేజ్ 10 years తర్వాత గ్యాప్ వచ్చింది కొంచెం. ఇంకా అమ్మకి ఏంటి ఫైనాన్షియల్గా చూద్దాం ఇంకా అని చెప్పి అమ్మ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది ఇండస్ట్రీలో. సో సరే, నాకు కూడా నాలో ఫస్ట్ ఆర్టిస్ట్ని గుర్తించింది ఎవరు అని అంటే మా మదర్. ఓకే. అంటే ఏమో అమ్మాయిని చేపిస్తే బాగుంటుందేమో అనిపించి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తెలుసు కదా, మనం అసలే ఊరికే కూర్చోము, కాలేజెస్లోను స్కూల్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో సింగింగ్ కానీ లైక్ డ్యాన్సింగ్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. సో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చింది అమ్మ. ఫస్ట్ దీనంతటికి పునాది ఎక్కడ వేశారంటే అమ్మమ్మ. ఓకే. అమ్మమ్మ కూడా ఆర్టిస్టా? అమ్మమ్మ ఆర్టిస్ట్ కాదు, పాలిటిక్స్లో టచ్ ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ తెలుసు. అమ్మమ్మ మోహన్ బాబు గారి మూవీస్ కానీ, అమ్మకి పెద్దరాయుడు అండ్ మోహన్ బాబు గారి మూవీస్ ఇంకా చాలా, అప్పట్లో అమ్మమ్మని అడిగేవారు అనమాట అమ్మ కోసం. సో అమ్మమ్మ యాక్సెప్ట్ చేసి చేయించింది. ఇంకా తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట అమ్మది, అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఓకే. అమ్మది లవ్ మ్యారేజ్. ఓ సూపర్. ఆ రోజుల్లోనే అమ్మ అసలు ఒక రేంజ్లో క్యూట్ కపుల్ మా మమ్మీ డాడీ అనమాట. అవునా? బాగా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, మమ్మీనా డాడీనా? యాక్చువల్లీ మమ్మీయే ప్రపోజ్ చేసింది. డాడీ అంత అందంగా ఉంటారు అయితే? డాడీ అప్పట్లో బాగా హ్యాండ్సమ్ అనమాట. సో అమ్మ ప్రపోజ్ చేసింది అండ్ డాడీ కూడా ఓకే యాక్సెప్ట్ చేశారు. అలా అలా కొంచెం అవుతాయి కదా, డిషం ఓకే అయ్యి పెళ్లి చేసుకున్నారు అనమాట. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏం చేయరు, వర్క్ ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు మాతో. ఇప్పుడు అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవారు అనమాట. సో ఇప్పుడైతే ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఎందుకు సత్య వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చోవచ్చు. నేను అదే చెప్పా, చేతి నిండా షూట్లు, బ్యాగ్ నిండా డబ్బులు దేవుడు ఇచ్చింది అనమాట. నేనేమనుకుంటా అంటే, ఓకే ఇదే పొజిషన్లో ఒక అబ్బాయి ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేట్గా అయినా తీసుకుంటాడు వాడు. నేను ఒక అమ్మాయి ఉండి నేను త్వరగా తీసుకున్నాను. నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను చూసుకోవాలని డిసైడ్ అయ్యా. సో మీరేం వర్క్ చేయకండి, సో నేను చూసుకుంటానని చెప్పి అమ్మ కూడా ఇప్పుడు ఆర్యా 2
ఇంకా ఇష్క్ చాలా మూవీస్ చేశారు అల్లరి నరేష్ గారితో, ఎముడికి మొగుడు. ఓకే. తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో తను నా కోసం తన కెరియర్ని వదిలేసుకుంది అనమాట నన్ను చూసుకోవడంలో. ఓకే. నువ్వు చెయ్యమ్మా, నీకు సపోర్ట్ నేను ఉంటాను, నిన్ను చూసుకోవడమే నాకు ఆనందం అని చెప్పింది. ఓకే అమ్మ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికైనా చెయ్యి అని చెప్తాను. బట్ నా సక్సెస్లో తన సక్సెస్. అమ్మ కూడా నీకన్నా చాలా అందంగా ఉన్నారు. అవును. చాలా కలర్ తెలుసా మమ్మీ? అవును. మిల్క్ అనమాట. సో నాకు ఎందుకు రాలేదు అనుకుంటా కలర్. అంటే ఇప్పుడు మేకప్ అలానే కాదు, అంటే ఫెయిర్ అమెరికా వాళ్ళు ఉంటారు కదా, సో అలా ఉంటుంది అమ్మ. ఎండలోకి వెళ్ళినా జస్ట్ 2 minutes కంటే ఉండలేదు తను. గాజు బొమ్మ అంటారు కదా, అలాగనమాట. ఓకే. సో చాలా చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చూసుకునేవారు అనమాట. సిబ్లింగ్స్ అంతా ఏం లేరా సత్య నీకు? ఉంది మా కోతి ఉంది. చెల్లియా? తను ఏం చేస్తుంది? తనకి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేదు. వచ్చి ఒక 10 minutes ఉండమన్నా కూడా షూట్లో ఉండదు. తనకి అన్నీ వచ్చు, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నీ డ్యాన్స్ కానీ సింగర్ అంతా ఉంటాయి, మల్టీ టాలెంటెడ్. బట్ ఇండస్ట్రీలోకి రాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఓకే. సో ఓకే, తనకి ఇష్టం జాబ్ చేయాలి, తను యూఎస్ వెళ్ళాలి, అలా కోరిక అలా ఉందన్నమాట. ఓకే దెన్ ఓన్లీ అమ్మది నీకు వచ్చేసింది, నాంది చెల్లికి వచ్చేసింది. అవును. ఎవరు ఇద్దరు అలానే ఉంటే కష్టం మళ్ళీ. అవును, కొట్లాడుకుంటాం మళ్ళీ. నాకు నీకు నువ్వు ఆ షూట్ చేయి, నేను ఈ షూట్ చేస్తాను, నువ్వు అది ఒప్పుకోకు, నేను ఇది ఒప్పుకుంటాను. ఇప్పటికే మామూలుగానే కొట్టుకోవట్లేదు. ఓకే. అమ్మమ్మ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, సో నేను విన్నది ఏంటంటే సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి విన్నాను. నిజమేనా అది, లేకపోతే అది కూడా లేదు? కోట్లకి అనేది లేదు, కానీ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అమ్మమ్మే నాతో పాటు షూట్స్ కూడా అమ్మమ్మే తిరిగేది. అమ్మ అంటే ఏదైనా కూడా టాలెంట్ వల్లే వస్తుంది కదబ్బా. డెఫినెట్లీ. ఇప్పుడు అమ్మ చేసిందంటే అమ్మకి టాలెంట్ ఉండడం వల్ల వచ్చింది. నేను నా టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు. ఎవరో చెప్పారు అని చెప్పి నాకు అవకాశాలు అనేవి ఇవ్వరు కదా. ఇచ్చిన 1 or 2 అంతే ఇనిషియల్గా, అంతే ఫ్రెండ్గా మాట్లాడుకోవాలి అంతే. సో అమ్మమ్మ ఏంటంటే అలా పాలిటిక్స్ నుంచి వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అలాగా అడిగి ఓకే దెన్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చేశారనమాట అంతే. సో ఏదైనా కూడా టాలెంట్ లేనిదే రాదు. ఓకే. అంటే నేను కష్టపడ్డాను, ఈజీగా అనేది ఏది రాలేదు. ఎన్నో ఆఫీసులకి తిరిగాను, ఎంతోమంది అంటే తెలిసిందే కదా, ఏంటి నువ్వు యాక్టింగ్ చేస్తావా, నీకు యాక్టింగ్ వచ్చా, అసలు ఈ ముఖం పెట్టుకుని చేస్తావా అని అనేవారు అనమాట. అంటే ఎందుకలా? అంటే యువర్ లుకింగ్ లైక్ ఏంజెల్, కొంచెం బాగున్నారు. అంటే అప్పట్లో ఏంటి, చిన్నప్పుడు కొంచెం ఇంకా చిన్నగా ఉంటా కదా, ఇంకా చబ్బీ ఫేస్ అది, ఇంకా టీనేజ్లో ఎలా ఉంటుంది, పింపుల్స్ వచ్చేసి ఉండేవి అనమాట. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. బట్ అప్పట్లో చాలామంది అలాగే, నేను ఇంకేం చేస్తాను నా ఓన్ దాంట్లో, నేనేం మేకప్ వేసుకుని నేనేం వెళ్ళాను కదా ఎక్కడికి కూడా, అయినా కూడా ఫేస్ చూసి నీకేం యాక్టింగ్ వచ్చు అని చెప్పి చాలా ముఖం మీదే. అదన్నిటినీ నేను అంటే ఒక రాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని ఒక రాళ్ళలాగా అనుకుని అలా స్టెప్ మొత్తం కూర్చుకుని, ఇప్పుడు నేను దాన్ని నెగిటివ్గా తీసుకోలే. ఓకే, నాకు వచ్చిన నేను చూపించాలి వాళ్ళకి, ఏమంటారు, ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట. అందుకనే అలా పర్సనల్గానే సత్య, లేకపోతే ఫిజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? లేదు, దేవుడి దయ వల్ల అది లేదు ఫిజికల్గా. ఎందుకంటే నేను చెప్తున్నా అమ్మాయిలకి చాలా కామన్ పాపం ఇండస్ట్రీలో. అవును, కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. దేవుడి దయ వల్ల ఫిజికల్గా నాకు ఎప్పుడూ ఏది ఎదురవ్వలేదు. బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ఉంది కాబట్టి, పొలిటీషియన్స్ అవన్నీ తెలుసు కాబట్టే ఓకే దెన్ ఈ అమ్మాయికి ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప, ఎప్పుడు కూడా అలాంటి హెరాస్మెంట్ నాకు ఎప్పుడు జరగలేదు. పొలిటికల్ అంటే ఏ గన్ ఎప్పుడు పేలుతో చెప్పలేము, ఏ బాంబు ఎక్కడ వేస్తారో చెప్పలేము, ఎందుకు అనుకున్నారేమో ఏమో తెలీదు. బట్ దేవుడి వల్ల అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. ఇక్కడ ఐటమ్ బాంబు లాగా ఉంది అనుకుంటే అక్కడ ఆటం బాంబు వేయించుకోవాలి, అవసరమా? సో అదే మేబీ భయపడి ఉంటారేమో. బేసికల్గా నువ్వు భయపించే రకమా, భయపడే రకమా? నేను భయపెట్టే రకం. అది భయపడను నేను, అది అస్సలు. అవునా, ఏం చేస్తావు, ఓకే దెన్ పదా
కొట్లాడుకుందాం, తాడో పేడో తెలుసుకుందాం, నువ్వైనా చావాలి నేనైనా చావాలి అంతే. అంతే. ఎందుకు అది భయపడితే ఇంకా భయపెడతారు. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అనేవారు ప్రతి ఒక్కరూ చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అలా ఉండాలి కూడా, బికాస్ నడవదు ఇక్కడ. ఎందుకంటే అమ్మ జనరేషన్ వరకు ఓకే, తర్వాత జనరేషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు నేను విలేజ్లోనే అంటే నేను మా ఊర్లోనే చూస్తున్నాను అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా అంటే వాళ్ళకున్న ఇది కూడా అరే ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకి లేదా అని అనిపిస్తుంది. అంటే ధైర్యం, వాళ్ళకుండే ధైర్యం. ఎవరైనా కూడా నేను అనుకున్నా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఊరు వెళ్ళినా మీట్ అవుతాం కదా, హ్యాండ్ బ్యాగ్లో చాక్ తీసుకొచ్చింది, కారం పౌడర్ తీసుకొచ్చింది. ఎందుకు అన్న, ఏ టైంలో ఏది వస్తుందో మనకు తెలియదు, మనం సేఫ్టీగా ఉండాలి, భయపడితే అవ్వదు కదా అని అంది. నిజమే అనుకున్నా. తర్వాత నుంచి క్యారీ చేసావా ఏమన్నా? నేను క్యారీ అంటే కార్లో ఉంటుంది, ఇక్కడికైతే తేలేదు కదా. తేలేదు. నేను అడిగే క్వశ్చన్కి కారం కొట్టేసి టక్కలు లేదు వెళ్ళిపోతా. ఏంటి క్వశ్చన్? ఏంటి ఏమన్నా? లేదు, ఎందుకంటే నీకు గురించి అంటే నీ గురించి తెలుసు కాబట్టి నో, ఎలాంటివి అడుగుతాము అన్నీ బాగా తెలుసు కాబట్టి. ఓకే, ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక రెడీగా ఉంటుంది అనమాట. మొన్న కూడా ఏదో షోకి అదే అనుకున్నా, ఏదో షూట్ లొకేషన్కి వెళ్తే మా మదర్ ఇలా పెట్టుకోమన్న హ్యాండ్ బ్యాగ్లో యాక్చువల్లీ ఏదో తీస్తున్నాను, పడింది అనమాట కత్తి. అది కొత్త కత్తి. ఇంకా ఎవరిని కట్ చేయాలా అంటే వాళ్ళు ఏదో అడిగారు, ఫ్రూట్స్ కట్ చేయడానికి నైఫ్ ఎతుకుతున్నారు, ఉండండి నేను ఇస్తున్నానని చెప్పి బ్యాగ్లో తీసిస్తే, ఏంది బ్యాగ్లో తీసిస్తున్నావు పిచ్చానంటే, లేదు మా సేఫ్టీ అని చెప్పా. ఓకే, ఇప్పుడున్న పొజిషన్ అలాగే అయిపోయింది అబ్బా, అంతే తప్పట్లేదు, ఉండాలి సేఫ్టీగా ఉండాలి ఏదో ఒకటి. అలా అని చెప్పి ఎవరిని పడతాను. లేదు, ఆ బ్యాచ్ అయితే కాదు. లేదు, ఆ బ్యాచ్. ఏం చదువుకున్నావు సత్య? నేను బీఎస్సీ కంప్లీటెడ్. ఓకే, అక్కడే ఊర్లోనే. నా ఎడ్యుకేషన్ అంతా ఎలా అయిపోయింది, 10th వరకు బాగానే చదివా, కాలేజ్ అంతా కూడా ఇక్కడ ఉండి మొత్తం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మనకు, ఆన్లైన్ నాకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఫోన్లో వాళ్ళు పంపించడం, నేనేమో నోట్బుక్లో రాసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం. ఓకే, అంతే. సూపర్. బాగా సపోర్ట్ చేశారు మా కాలేజ్ వాళ్ళు కానీ మా టీచర్స్ అందరూ కూడా. వాళ్ళు ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, అంటే మా స్టూడెంట్. ఈవెన్ కాలేజ్లో కూడా లెక్చరర్స్ అందరూ నన్ను చూపించి, మన కాలేజ్లో చదివిన అమ్మాయి ఇప్పుడు వెళ్ళి జబర్దస్త్లో ఇలా ఇండస్ట్రీలో చేస్తోంది, సో ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అందరూ అని చెప్తున్నారంట. ఓ సూపర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? ఇంత అందంగా ఉంటావు కదా. వచ్చాయి, బట్ ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. సో అప్పట్లో వచ్చాయి కానీ ఎప్పుడు ఎస్ చెప్పలేదు ఎవరికి కూడా. అంటే ఎవరు దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడానికి దూరం నుంచి రోజు వేస్తారా? చేయి కట్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. దూరం నుంచి అందరు చెప్తారనమాట, అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు, తెలిసిందే కదా మన కోసం, నువ్వు అంటే డాడీ వాళ్ళు ఒప్పుకోరు, అమ్మమ్మ అసలు. సో వాళ్ళు నా ఫ్యామిలీ గురించి తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే, బట్ ఎవరో ఒకళ్ళు అయితే మనకు కనెక్ట్ అయి ఉంటారు కదా, ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, వీడికి యాక్సెప్ట్ చేద్దాం, వీడు మనకు కరెక్ట్ లైఫ్లో అనిపించినాడు ఎవరు లేడా? ఎవరు లేరు. అంతా చెప్పా కదా, 10th అవ్వగానే ఇక్కడికి వచ్చేసి ఉంటే అక్కడ నాకు నేను వెళ్ళినప్పుడే ఎవరైనా చూసేవారు, వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు కూడా ఎవరు చేసేవారు కాదు. ఒక్కరు చేశారు, వాళ్ళకి అయిపోయింది పెళ్ళి. అయిపోయింది పెళ్ళి కాదు, మా బాబాయ్ వాళ్ళతో అయిపోయింది పెళ్ళి. భర్త పూజ మామూలు కాదు. ఓకే, ఒకరికి అంటే వచ్చి వద్దు మనకు సెట్ కాదు, నేను చెప్పా, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు వేరే అమ్మాయిని చూసుకో, ఇంత బాగున్నావు, ఓకే వద్దు మనకి అని అంటే, లేదు 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 అన్న. ఒకరోజు మా డాడీ చూశారనమాట, తర్వాత రోజు నుంచి వాడు కట్లతో కనిపించాడు. సినిమా స్టోరీలో ఉంది కానీ ఇది ఇస్ ట్రూ అనమాట. కనిపించి సారీ సత్య అన్నాడు. ఏమైందంటే ఇలా అయ్యింది అని అంటే, మా డాడీ నేను అడిగా, అవును మేము కొట్టించాము ఏంటి అని. అమ్మో ఇంకెవ్వరు నా జోలికి రాలేదన్నమాట అప్పటి నుంచి. అంటే అది పల్లెటూరు కాబట్టి ఓకే, సిటీలో చాలా మంది ఉంటారు కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు అబ్బా, ఎందుకు చేయలేదు అదే నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అవుతున్నావు కదా, నాకే పెళ్ళి అయిపోయింది చేద్దాం అంటే, మా కెమెరామాన్స్ పెళ్ళి అయిపోయింది.
ఎవరు లేరా బాబు నాకు ప్రపోజ్ చేసేవాళ్ళు, స్వయంవరం పెడదాం, ఓకే నెక్స్ట్ ఇదే ఇక్కడే కూర్చుంటాను, మిడిల్లో వేయండి సీట్, మొత్తం ఆఫీస్ మొత్తం అంతా ఇంకా అబ్బాయిలే ఉంటారు అనమాట. సత్య కోసం వచ్చాం, సత్య కోసం సత్యశ్రీకి దండోరా స్వయంవరం అని కూర్చుంటా నేను. బట్ బేసికలీ నీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్డ్ మ్యారేజ్? యాక్చువల్లీ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు అస్సలకి. నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. కొన్ని సిచ్యువేషన్స్ చూసాను రియల్ లైఫ్ అంటే నా ఫ్రెండ్స్, అది కరెక్ట్ కాదనిపించింది. అంటే ఒక అమ్మాయికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని తొక్కేసి పెళ్ళి చేసేస్తే అది పాపం తాళి కట్టించుకున్నప్పుడు కూడా అది ఎంత ఏడ్చిందో అనేది నాకు తెలుసు. ఓకే, అది అంటే ఓపెన్గా చెప్పలేకపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చెయ్యాలి, మాకు ఇంకా దారి లేదు అనే దానికి తన ఆశలన్నీ చంపేసుకుని ఆర్మీలోకి వెళ్దాం అనుకుంది. గేమ్స్లో చాలా బాగా ఆడుతుంది అనమాట, బాస్కెట్బాల్ కానీ అన్నీ. సో ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చేసుకుంది. బాబో పాపో ఇప్పుడు. సో అందుకనే అండ్ ఇంకొకటి విలేజెస్లో చూస్తూ ఉంటాం కదా చాలా వరకు హెరాస్మెంట్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, కోరికలు చంపేసుకుని బతుకుతూ ఉంటారు కొంతమంది విలేజెస్లో ఉంటారు. ఇప్పుడు అంటే సిటీస్లో లేరు, ఇంకా విలేజెస్లో కొంతమంది ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చదువు ఆపించేసి. అదంతా ఎందుకు? ఆడపిల్లే. కొంతమంది ఫాదర్స్ ఎలా ఉంటున్నారంటే మగవాడు సంపాదించాలి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అనేవా పెళ్లి చేసుకొని పంపించేస్తే అమ్మాయి వల్ల మనకు ఉపయోగం లేదు, అమ్మాయి ఏం సంపాదించదు, మనల్ని పోషించదు, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిందే రేపు పొద్దున ఎంత చదివించినా. అది ఎవరికి తెలుసు? తనే దిక్కవుతుందేమో మీకు. అబ్బాయి ఉండడేమో, అబ్బాయి ఉండడు మీన్స్ ఏమో బాగా చదువుతాడో చదవడో ఎవరికి తెలీదు. కనీసం తనకేంటి కోరికలు, మీరు బాగా చదివితే అమ్మ నాన్నల్ని ఎవరు కాదంటారు? కూతురైనా కూడా ఇప్పుడు నేను ఉన్నాను, నేను చూసుకోవట్లే నా ఫ్యామిలీని, అమ్మాయినే కదా. సో అలా ఎందుకు ఆడపిల్లల విషయంలో ఇంకా 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 అలానే ఉంది. నాకు అది నచ్చట్లే అస్సలు. అందుకే పెళ్ళి మీద నాకు ఏంటంటే అథారిటీ చెలాయించేవాడు కాదు నాకు కావాల్సింది. నాకు నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా చూసుకోవాలి, నేను వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని తను చూసుకోవాలి కదా. నాకు చాలా సంబంధాలు వచ్చాయి, ప్రపోజల్స్ ఇలానే వచ్చాయి అమ్మమ్మ ఉన్నప్పుడు. నువ్వు డైరెక్ట్గా అమ్మమ్మ అయితే పెళ్లి చూపులు తీసుకొచ్చింది నాకు ఒక షూట్కే తీసుకొచ్చింది. నేనేమో ఎలా ఉన్నానంటే ఒక స్కూల్ డ్రెస్, అది స్కర్ట్ అండ్ స్కూల్ డ్రెస్, అది మూవీ షూట్ రాజమండ్రిలో. స్కూల్ డ్రెస్ మొత్తం టీషర్ట్ ఉండి టై 2 పిలకలు ఉంటాయి కదా, సో అలా అనమాట, అలా ఉన్నాను. తీసుకొచ్చింది అమ్మ, ఇది నువ్వు ఇప్పుడు ఏం గొడవ చేయకు, వాళ్ళు వచ్చారు నేను చూసుకోవడానికి అంది. గొడవ చేయకంటే వాళ్ళు రావడం ఏంది అసలు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే లేదు నెక్స్ట్ ఇయర్ అబ్బాయి పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడంట. ఏం తీసుకెళ్తాడు, నన్ను అడగవా నువ్వు ఏంటి అని అంటే సరే మాట్లాడా. ఇలానే కూర్చున్నాడు. హాయ్ నా పేరు పవన్. ఓకే చూడండి, నాకు మీరు నచ్చారు, నాకు చదువుకోకపోయినా పర్వాలేదు, వంట వచ్చి ఉండాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, పెళ్ళైన తర్వాత నేను అమెరికా తీసుకెళ్ళిపోతాను, అది ఇదని అన్నాను. ఓకే మరి నా ఫ్యామిలీ నువ్వు చూసుకుంటావా అని అడిగా. నేను ఎందుకు చూసుకుంటా అన్నాడు. మరి ఇంకేలా, నువ్వు చూసుకోకపోతే నా ఫ్యామిలీని వదిలేసి నేను రావాలా నీకోసం? నా ఫ్యామిలీయే నా మీద ఆధారపడి ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు వస్తా? నువ్వు చూసుకో మరి, వచ్చి నువ్వు నా ఫ్యామిలీ కూడా మీ దగ్గరకు వస్తుంది, నువ్వు చూసుకుంటే అబ్బే వెళ్ళిపో అని అన్న. ఇలాగ నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఇది పొజిషన్, ఇన్ని ఇయర్స్ నేను సెటిల్ చేసే వరకు నువ్వు ఆగుతానంటే ఆగు, మరి చేసుకుంటా, నా ఫ్యామిలీని సెటిల్ చేసి మా చెల్లికి పెళ్లి చేసి నేను వస్తాను, నువ్వు చేసుకుంటానంటే నేను రెడీ అన్నాను. లేదు అన్నాను. ఓకే దెన్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎక్కడా నీకు తగిన వాడు దొరకలేదా? అంటే ఓకే మన ఫ్యామిలీకి కరెక్ట్ అనిపించిన వాడు కూడా? ఆ థాట్ రాలే యాక్చువల్లీ నాకు. ఎందుకు ఆ జోనర్లోకి వెళ్ళలేదంటే మైండ్లో నేను ఒక గోల్ పెట్టుకున్నా, అది రీచ్ అయిన తర్వాత అప్పుడు నా మైండ్ అటు వెళ్తుందేమో. మేబీ నేను అబ్జర్వ్ చేసే విధానం బట్టి ఉంటుంది కదా. చూసేవాడు ఉంటాడు, మనల్ని లవ్ చేసేవాడు ఉంటాడు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బట్ నేను చూడను కదా. నా టోటల్ నా ఫోకస్ ఎంత ఎక్కడుంది, నేను సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, అదే దాంట్లో ఉంది, మా చెల్లికి పెళ్ళి చేయాలి. సో దాంట్లో ఉండడం వల్ల మేబీ నేను చూడలేదేమో.
బట్ సత్య ఇండస్ట్రీలో స్టిల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు మన వాళ్ళు హీరోస్ కూడా. ప్రభాస్ అని. ఏమన్నా మంచి ఛాన్స్ వచ్చి సత్య ఆల్రెడీ మంచి అబ్బాయి కోసం ఎదుగుతుంది కాబట్టి ఏమన్నా అవకాశం వస్తే? మనకు అంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత గొప్ప వాళ్ళు అంటే నిజంగా అలా దొరికితే అదృష్టం. నీకెవరు ఇష్టం? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు హీరోస్, నీకెవరు ఇష్టం? ఓకే మనం చేసుకోవచ్చు, ఈ కట్అవుట్ మనకు సెట్ అవుతుంది అనిపించింది హీరో అంటే? అయ్యో హీరో నో ప్రాబ్లం. యాక్చువల్ నాకు అలా నేను చెప్తున్నా కదా, నా బుర్ర అంతా కూడా దీంట్లో ఉండడం వల్ల హీరోస్ కూడా నాకు ఇప్పుడు నచ్చే హీరో అయితే రామా? ఓకే, ఈ వారియర్ అయిపోగానే చేసేసుకో. వారియర్ అయిపోగా నేను చేసుకుంటారా మరి? చూద్దాం, జస్ట్ ట్రయల్స్. మేము ఇంకా ట్రయల్లోనే ఉన్నామండి. నేను ఇంకా నేను పెళ్లి వరకు వెళ్ళిపోయానే. అవునా? నువ్వు మీరు అలా చెప్పగానే అలా 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 పెళ్లి వరకైనా ఇంకేమైనా వెళ్ళారా? అది కెమెరాస్ ఆఫ్ చేయండి, ఒక పాట వేసుకుంటారు మేడం. ఏంటది? నేను వెళ్తా అక్కడ బుల్లెట్ వేసుకుని రామ్తో అలా డ్రీమ్లో అలా ఒక రోజు వస్తే. యాక్చువల్లీ వర్క్ చేసా నేను రామ్తో. ఏ సినిమా? పండగ చేసుకో. ఓకే ఓకే. చేస్తే నా ఆనందం మామూలుగా లేదనమాట. ఒక్క పిక్ అడగడానికే నేను అలా అలా తిరిగిపోయాను ఆ టైంలో. రకుల్ ఫ్రెండ్గా చేసా. అసలు ఎన్ని డేస్ చేశానో నేను తినడం కూడా మర్చిపోయా. చూస్తూ ఉన్నా నేను రామ్ని అలానే. ఇదేనా అది? మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఆపవే తల్లి ఇక్కడ షార్ట్ జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఓకే ఓకే ఓకే. అక్కడేమో మా ఫ్రెండ్స్ వెళ్ళి వారితో ఫోటోలు లేదంటే హగ్, చూసావా నేను రామ్ని హగ్ చేసుకున్నాను చూసావా అని చెప్పి ఏడిపించడాలు. సో అలా అనమాట. నువ్వేమో జీవితంలో అసలు అన్నీ అయిపోయి ఓకే ఒక ఫ్యామిలీ కూడా పెట్టేసావన్న రేంజ్లో అలా చూసేస్తున్నావు. చాలా ఇష్టం అనమాట. సూపర్. స్మార్ట్గా ఉంటాడు అంటే మీన్ ఎలా ఉంటాడంటే లవ్లీ బాయ్. మనకి ఇంట్లో ఉంటారు కదా బావా, లైక్ బావలాగా ఉంటాడు అనమాట. బావానే పిలువు ఈసారి. పిలవనా? అవకాశం వస్తే బాగుంది. ఏం దాన్నే ఉంది ఆ క్యారెక్టర్, బావ క్యారెక్టర్ వస్తే చెప్పేదేముంది? బావా ఒకసారి రావా అంటే రావా అంటే మీరు అందరు మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఫోటో కోసం అంతే. ఓకేలే, కేరళ బట్ దొరలాలన్నమాట. ఓకే షుడ్ బి రోలింగ్. అమ్మ లక్ష్మక్క, అమ్మ లక్ష్మక్క చంపేస్తుంది నన్ను ఇప్పుడు చూసిందంటే. ఎవరు? సత్య ఏంటి అని అంటారేమో మళ్ళీ సార్ కాల్ చేసి. ఓకే సూపర్. యా, కమింగ్ టు మీ సినిమా జర్నీకి వచ్చేద్దాం. ఓకే. జబర్దస్త్ సత్యానాల, కామెడీ స్టార్ సత్యానాల ఇప్పుడు? ఆల్ టైమ్ జబర్దస్త్ సత్యశ్రీనే. సూపర్. బికాస్ నా ఫస్ట్ ప్లాట్ఫామ్ అది. నాకు ఈ అంటే ఆ పేరు వచ్చింది కూడా ఆ ప్లాట్ఫామ్లో కాబట్టి ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీని. అందరికీ ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు, కంపల్సరీ ఉంటుంది. యా, అది ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ నా షో నేను చెయ్యకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకుంటా. ఫస్ట్ ఒక 2 పర్సన్స్కి, 2 కాదు చాలామంది ఉన్నారు నేను ఆ షోలో ఎంటర్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ రోజా గారు. అండ్ ఎందుకు అంటే ఫస్ట్ చంద్ర గారు కూడా. చంద్ర గారు నన్ను అడిగిన వెంటనే, అంటే ఒక మూవీ చేసాము ఒక షూట్లో, ఒక 2 pages సీన్ వితౌట్ ప్రాంప్టింగ్ నేను చెప్పేశా. ఓకే. ఆ సీన్ ఒక్క సింగిల్ టేక్లో చేశా. ఆయన ఇలాగే ఉండిపోయారు. అరే ఇది కదా మనకు కావాల్సింది, ఆ మెమొరీ కదా అక్కడేంటి 20 minutes స్కిట్, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ మెమొరీ ఉండాలి. సో మీరు చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అప్పటిదాకా లేడీ లేరు. మా మదర్ని అడగండి అన్న. అప్పుడు అమ్మ షూట్కి వచ్చారు. అడగండి అంటే అడిగారు. సో అమ్మ రోజా గారికి ఫ్రెండ్ అనమాట. సో రోజా గారిని అడిగారు, అంటే ఇంట్రెస్ట్ ఉందా తనకి, ఇలా అడిగారు మరి చేయించడం కరెక్టేనా అండి, ఇప్పుడు దాకా అమ్మాయిలు లేరు కదా అంటే, నేను ఉన్నాను కదా చేయించు అని చెప్పి రోజా గారు చెప్పారనమాట. ఆ షోలో ఉన్న ప్రతి సెకండ్ నన్ను కనిపెడుతూనే ఉన్నారనమాట రోజా గారు. రావే భోంచేద్దాం, ఎక్కడున్నావు, ఏంటి వచ్చావా షూట్కి, రాలేదా, ఇలా అడుగుతూనే ఉండేవారు అనమాట. ఆవిడ సపోర్ట్. తర్వాత చంద్ర గారు ప్రతి స్కిట్లో ఒక హోంవర్క్. ఎలా అంటే మాకు ప్రాక్టీస్ ఉంటుంది, 1 day ముందే ప్రాక్టీస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే
ఇలాగ మాడ్యులేషన్తో సహా ఈవెన్ నాకు ఒక్కదానికే కాదు ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి మాడ్యులేషన్తో సహా అంతా చెప్తారనమాట. ఎంత హోంవర్క్ అంటే ఒక్క స్కిట్ మీరు నమ్మరు, మేము 9కి వెళ్తే మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9 వరకు విత్ డ్యాన్స్తో సహా ఆయనే కొరియోగ్రాఫర్ మొత్తం. ఆ డ్యాన్స్లో ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా నాకు ఉంటుంది తర్వాత. ఫస్ట్ స్కిట్ స్టార్టింగ్లోనే ఇద్దరు కుమ్మేస్తారు అట్లా, అంత పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. ఎవరిదా ప్లాన్ అవుద్ది అలా ఒక సాంగ్ ఉండాలి, పర్ఫెక్ట్గా స్టెప్పులు పడాలి? చంద్ర గారిది. చంద్ర గారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోరిక అనమాట. ఆ కోరిక మీతో తీర్చేసుకున్నారు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద. చాలా ఇష్టం. అలాగా ఒక సాంగ్ ఉండాలి, నేను డ్యాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి అని ఆయనకు ఉండేది. సో అలాగా నాకు కూడా దక్కింది, నేను కూడా డ్యాన్స్ చేయగలను అని. సో స్కిట్ కూడా అలానే ప్రాక్టీస్ చేయించేవారు. అక్కడ ఏముంది, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సరే అమ్మా నేను వెళ్ళిపోతా అనే దానికి సరే అమ్మా నేను పోతా అలా చెప్పకూడదు. మళ్ళీ సరే అమ్మ వెళ్ళిపోతా, నేను వెళ్ళొస్తా, ఇదే చెప్పాలి. అమ్మ సరే అమ్మ నేను పోతా అని చెప్పి నీ తెలంగాణ సారీ అలాగా చెప్పొద్దు అని అంటారనమాట. సో అక్కడ ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి. ఆయన చెప్పింది అంటే అలాగే చేయాలి తప్ప వేరే మాడ్యులేషన్లో చేయడానికి ఉండదు. ఆయన ఒంగుని చేస్తే ఆయన ఒంగున్నట్టు చేయాలి. నుంచుని ఇలా చేయి చూపిస్తే అదే, ఇలాగ చూస్తే అలానే, మళ్ళీ కోపంగా చూస్తే కోపంగా, అలాగా థింగర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారు. నాకు వచ్చేవి కాదు, ఆయన మొత్తం యాక్ట్ చేసి చూపించేవారు. అలానే చేసేదాన్ని. బట్ అప్పటికి నువ్వు వచ్చే టైంకి అందరూ అబ్బాయిలే లేడీ గెటప్స్, బట్ ఒక్కసారిగా లేడీ గెటప్కి ఒక అమ్మాయే వస్తుంది అనేసరికి నీకు భయం వేసిందా వాళ్ళకి భయం వేసిందా? నీకే భయం? నాకే భయం వేసింది ఫస్ట్. అంటే ఒక అమ్మాయిగా నేను చేయగలనా లేదా, అంటే యాక్సెప్ట్ చేస్తారా జనాలు, చెయ్యరా? ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఏంటి అమ్మాయిని ఎందుకు పిలిచారు ఏంటి అంటారేమో అని ఒక భయం. దానికి నితిన్ భరత్ గారు నిజంగా హెడ్స్ ఆఫ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఈ అమ్మాయిని కంటిన్యూ చేయమని చెప్పారంటే నన్ను కంటిన్యూ చేయండి అని చెప్పారు. బాబు గారు ముఖ్యంగా, ఆయన కూడా నా ఫస్ట్ స్కిట్ శుభలగ్నమే, రోజా గారి స్కిట్. దాంట్లో రోజా గారి క్యారెక్టర్ నేను. మొత్తం ఒక వైలెంట్గా, ఒక ఎలా ఉంటుంది కోపం ఎలా ఉంటుందో ఒక గయ్యాల దానిలో చెయ్యాలి. ఫస్ట్ స్కిట్టే అదిరిపోయింది బాగా, మామూలుగా రాలేదు స్కిట్, విన్నింగ్ స్కిట్ అది. సో బాబుగారు అమ్మాయి చాలా బాగా చేసింది అని అనేసరికి ఇంకా జనాల్లో నా పేరు ఇంకా మోగిపోయింది అనమాట. మామూలుగా కాదు, ఊర్లో కానీ అందరు చాలా బాబుగారు, నితిన్ భరత్ గారు, రోజా గారు ఇంతమంది సపోర్ట్ అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించడం, దానివల్లే మేబీ నేను ఇలా నిలబడగలిగాను అప్పటి నుంచి కూడా. చాలా ఫస్ట్ నేను ఇంకొక సిల్లీ స్టోరీ చెప్పాలి. అది సంఘవి గారు వచ్చారు ఓకే షోకి జడ్జిగా, బాబు గారు రాకపోతే సరే అని చెప్పి నేను, మీనా గారు కూడా వచ్చారు కదా, సో వెళ్ళి ఫోటో అడుగుతున్నా. అప్పటికి లేడీ గెటప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను లేడీ గెటప్ అనుకున్నారంట. నాకు ఫోటో దిగుతుంటే చెయ్యండి మేడం అన్నా అని అన్నారు. నువ్వు లేడీయా అన్నారు. అవును మేడం అన్న. వద్దు నేను లేడీ గెటప్ అనుకున్నాను. రోజా గారు పడి నవ్వారు అసలు, లేడీ గెటప్ అనుకోవడం ఏంటి మేడం అని. ఇదే హైలైట్ అసలు, నిజంగా నా లైఫ్లో హైలైట్ అంటే ఇదే. వాళ్ళు అలానే అన్నారు, లేడీ గెటప్ కదా, లేడీయా, అయ్యో రా అన్నారు. అబ్బా చాలామంది బయట కూడా లేడీ గెటప్ని అడిగారంట. ఓకే, చాలామంది పవన్ని కానీ తన్మయిని కానీ మిమ్మల్ని ఎస్పెషల్లీ అంటే నా గురించి వాళ్ళని అడిగారంట. ఆ అమ్మాయి లేడీయా, ఒరిజినల్ లేడీయేనా, లేడీ గెటప్పా, నిజం చెప్పండి మీరు, అమ్మాయియేనా అమ్మాయి అని అడిగారంట. దండం పెడతాంటారు నేను ఎందుకు. అమ్మాయేనండి ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మాయి. నేను అమ్మాయిని మరి అట్ట చేస్తే నమ్మరు మళ్ళీ. నిజంగానే అయిపోయింది. లేదు అంటే చాలా మంది ఇప్పటి క్లారిటీ వచ్చిందిలే. నేను అప్పట్లో సోషల్ మీడియా యూజ్ చేసేదాన్ని కాదు, రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. సో అప్పట్లో ఎవరికి, అందుకే నా గురించి బేసికల్గా చెప్పలేము, ఫస్ట్ లో నమ్మలేకపోయాం. ఇప్పుడు వినోద్ని అమ్మాయిలాగే ఉంటాడు, మన సాయి ప్రియాంక అమ్మాయిలాగే ఉంటాడు, వాడు తన్మయ్య అమ్మాయిలాగే ఉంటాడు, హరి కూడా అమ్మాయిలాగే ఉంటాడు. ప్రతి ఒక్కరు కదా అసలు మామూలుగా కాదు. నేను ఫస్ట్ వాళ్ళు లేడీ గెటప్ అనుకోలే, నాకు తెలియక ఒకే రూమ్ లో మార్చుకున్నారు బట్టలు అందరూ. లేదు పోనీ ఓకే లేదు
ఒకరోజు అదే అంటే తర్వాత అర్థమైంది అనమాట, ఒక లేడీ అనమాట అని చెప్పి. అందరూ అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే అందరూ వెళ్తున్నారు. తర్వాత ఒక రోజు అర్థమైంది, ఓకే వీళ్ళు లేడీ గెటప్ అయితే అని చెప్పి. అంటే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఫేసులు తెలుసు కదా, మనం షో చూస్తూ ఉంటాం, కొత్త వాళ్ళు వస్తారు కదా, అలాంటి టైంలో నాకు అర్థమయ్యేది కదా వీళ్ళు లేడీ గెటప్. పక్కన అడిగేదాన్ని లేడీ గెటప్ అని అనేవారు అనమాట. వాయిస్ కూడా సేమ్ ఎలా ఉంటుంది, అవునవును, అమ్మాయిలాగానే దించేస్తారు. సో అది కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట. మన ఒక శాంతి స్వరూప్ గారే కొంచెం కొత్త కోవకు చెందిన వాళ్ళలాగా ఉంటాడు, కానీ శాంతి నిజంగా బాగా మాట్లాడతాడు. యాక్చువల్ అందరినీ అక్కడున్న వాళ్ళందరినీ మిస్ అవుతున్నా లేడీ గెటప్. ఎందుకంటే వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తారు. నేను చిన్నదాన్ని అయినా ప్రతి ఒక్కరు సెట్లో నన్ను అక్క, లేదంటే సత్య గారు, ఈవెన్ పవన్ కానీ తన్మయ్ కానీ, తన్మయ్ అక్క అని, పవన్ ఏమో సత్య గారు అని చెప్పి వాళ్ళతో బాండింగ్ ఏంటంటే ఒక ఫ్యామిలీగా అయిపోయింది అనమాట. ఓకే సత్య, ఇప్పుడు బేసికల్గా ఇండస్ట్రీలో ఒక హీరోతో 2-3 సినిమాలు చేసిన హీరోయిన్ మీద, వాళ్ళిద్దరి మీద, లేకపోతే ఒక సీరియల్లో కాంబినేషన్ కంటిన్యూగా వచ్చే హీరోయిన్స్ మీద కామన్ మనం వద్దన్నా కానీ వచ్చేస్తాయి బయటికి. అలా చంద్రతో కంటిన్యూగా ఎన్ని స్కిట్లు చేసుకుంటూ వచ్చావు. వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీరు రిలేషన్లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని. అది వచ్చినప్పుడు ఇంట్లో ఫీలింగ్ ఏంటి, అసలు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బాగా స్ట్రాంగ్గా ఉంటావు, నేను కాదు అన్నా, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్న లేడీ అయినా కానీ, పెళ్ళి అయిపోయిన మగోడికైనా కానీ కొంచెం ఎక్కడో తెలియని ఒక ఇది ఉంటుంది కదా. మీ ఇద్దరు రిలేషన్ మీద ఏం చెప్తావు అసలుకి? ఇస్ ఇట్ కరెక్ట్? అది నిజం కాదు. నేను ఆయన్ని ఒక గురువు లెక్క చూస్తా. బికాస్ నాకు ఛాన్స్ ఇచ్చిన గురువు. అంటే నాకు ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు తెచ్చింది అని అంటే ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, చంద్ర గారు. బికాజ్ నన్ను అంత షార్ప్ చేశారు. నేను ఒక నిజం చెప్పాలి అంటే నాకు యాక్టింగ్ నాకు అంతగా నాకు తెలిసేది కాదు ఫస్ట్లో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే జబర్దస్త్కి వచ్చాక అంత షార్ప్ అయ్యా. సో నేను ఫస్ట్ నాకు ఆ రూమర్ వినగానే ఎవరు చెప్పారో తెలుసా? మా డాడీ. ఓ, నానే చెప్పారు మీకు? డాడీ ఇలా ఉందమ్మా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా రాశారమ్మా అని చెప్పారు. మీరేమనుకుంటున్నారు డాడీ అన్న. నేనంటే ఇలాంటివి మా కాలంలో చాలామందికే రాశారమ్మా, ఇదేంటిది, నా కూతురు గురించి నాకు నమ్మకం ఉంది, ఆయన మనకు తెలుసు, చంద్ర గారు అంటే ఏంటో అనేది తెలుసు, సో మేము నమ్మం అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. సో ఇలాంటివి వస్తున్నాయి అని అంటే నువ్వు ఎదుగుతున్నావని లెక్క, అంటే నువ్వు జనాల్లో ఉన్నావని లెక్క. సో నువ్వు దీన్ని పాజిటివ్గా తీసుకో. ఫస్ట్ నేను షాక్ అయ్యా చూపించగానే. ఇప్పుడు డాడీ నిజమనుకుంటారేమో, ఇండస్ట్రీ మానేమంటారేమో. యాక్చువల్లీ ఇష్టం లేదు డాడీకి ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ ప్లస్ ఎందుకు అని, ఆడపిల్ల కదా చదువుకుంటే మంచి జాబ్ చేసుకుంటుంది కదా, ఇండస్ట్రీ ఎందుకు అని ఫస్ట్లో ఇష్టం లేదు డాడీకి. అండ్ జబర్దస్త్ అయితే అస్సలు ఇష్టం లేదు అప్పట్లో. కొంచెం చాలా ఇదిగా ఉండేది అని చెప్పి ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఇది చూడగానే ఇంకెలా రియాక్ట్ అవుతారేమో అని అనుకున్నా. వాళ్ళు చేసిన సపోర్ట్ నా లైఫ్లో మర్చిపోలేను. అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నాకు బ్యాక్ బోన్ లాగా మా అమ్మ నాన్న నిలబడితే నాకు అది ఫీలింగ్ మామూలుగా లేదు కదా. అంటే ఎవరైనా ఎలా ఉంటుంది అది చూడగానే, నిజం ఏంటమ్మా ఇది, డాడీ చూసారు, బట్ అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తారుగా, అడుగుతారు, ఫ్యామిలీ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు. ప్రతి ఒక్కరికి మా డాడీయే కదా సమాధానం చెప్పుకోవాలి, అమ్మే సమాధానం. ముఖ్యంగా అమ్మ తీసుకొచ్చారు ఏంటిది అని అడుగుతారుగా. సో వాళ్ళు ఏం భయపడకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఇది ఇప్పుడు ఓకే ఆ రూమర్ వచ్చిందని నేను తప్పుకుంటే ఆ రూమర్ చెరిగిపోతుందా? పోదు కదా. అది నిజం చేసినట్టు మనం ఇప్పుడు అక్కడి నుంచి మనం తప్పుకున్నామంటే ఏదో తప్పు చేసి తప్పుకున్నామేమో అనుకుంటారే తప్ప అది దాన్ని ఇప్పుడు మనం చెరపలేము. అదే కంటిన్యూ చేస్తే రాసిన వాళ్ళు రాసుకుంటారు, ఓకే. అది వాళ్ళ ఏమంటారు టైంపాస్ అను, వాళ్ళకి మనీ కోసమను, ఏదో ఒకటి కదా. సో ఎప్పుడు కూడా నేనైతే చాలా వచ్చాయి. చంద్ర గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన మీ ఇద్దరు మాట్లాడుకున్నారు? మేము మాట్లాడుకున్నాం, ఇలా వచ్చింది సార్ ఏంటంటే మేము ఇలా టీంలో కూర్చున్నప్పుడే, ఎక్కడ కూడా మేము పర్సనల్గా మీట్ అయ్యి ఏమి డిస్కషన్ ఎప్పుడు మేము మాట్లాడుకోం. మేము ఎప్పుడు కలిసేదంటే రిహార్సల్, షూట్, తర్వాత మాకు ఫోన్ కాల్ ఎప్పుడో, సార్ ఎలా ఉన్నారు సార్, అంతే. మళ్ళీ ఈ గ్యాప్లో ఎక్కడ మీట్ అవ్వం మేము అసలు. అలాగా మేము టీంతో ఉన్నప్పుడు ఇలా వచ్చాయి అని చెప్పి అందరు నవ్వుకున్నాం అనమాట. ఈడెవడన్నా ఇలా రాసిండు, అసలు ఏం పట్టించుకోకం, ఇలాంటివి కామన్, పెద్ద వాళ్ళకే వచ్చాయి, మనమెంత అసలు
ఏం భయపడకు, రాసుకొని ఎంత రాసుకుంటాడో పర్వాలేదు అని అన్నాడు. సో అంతే.